పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు? పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. చూసారు కదా ఈ వీడియో. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని తన సొంత సినీ ఇండస్ట్రీలోని పవన్ కళ్యాణ్ని, ఆయనతో పాటు చంద్రబాబు నాయుడిని, కొడుకు లోకేష్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని. చంద్రబాబు గురించి ఏం తెలియదు జనాలు చెప్పండి మీరు. చంద్రబాబు ఎలాంటి వాడో జనం తెలుసు కదా. కొత్తగా అన్ని కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయటం? చంద్రబాబు దొంగ తెలుసు కదా. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు తెలుసు కదా. చంద్రబాబు రామారావు చంపాడు, ఎన్టీ రామారావు తెలుసు కదా. ఓటుకు నోటుకు 50 లక్షలు ఖర్చు పెట్టాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, టీవీలో దొరికాడు కదా. 23 ఎమ్మెల్యేలు కొన్నాడు, ఎమ్మెల్యేలు కొని కొంతమంది ముఖ్యమంత్రి మంత్రులు చేశాడు తెలుసు కదా. చంద్రబాబు అన్ని కులాలను అమ్మలెక్కలు పెడతాడు మీకు తెలుసు కదా. ఇలా వైఎస్ఆర్సీపీ హయాంలో విచ్చలవిడిగా కేవలం పోసాని కృష్ణమురళే కాదు, ఆర్జీవి ఇలా చెప్పుకుంటూ పోతే సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉంటూ ఆయనకు ఒత్తాసు పలుకుతూ ఎవ్వరు పడితే వాళ్ళ పైన, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన, ఇలా అందరిపైన విచ్చలవిడిగా ఆడవాళ్ళని చూడకుండా విపరీతమైన కామెంట్స్, వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించినటువంటి కామెంట్స్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు పర్యవసానం అనుభవిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, ఆర్జీవి. మాట్లాడదాం. ఇదే ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, పోసాని కృష్ణమురళి, ఆర్జీవి, శ్యామల చెప్పుకుంటూ పోతే వేరే వాళ్ళని హైలైట్ చేసినట్టు ఉంటుంది. కానీ చాలామంది డజన్లో కొద్ది మంది చంద్రబాబు నాయుడిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని భార్యలని, అక్రమ సంబంధాలని, అసలు మనం మాట్లాడుకోలేని భాషతో విమర్శించారు సార్. ఇప్పుడు వాళ్ళ కర్మ ఫేస్ చేస్తున్నారు. పోసాని ఇష్యూని ఎట్లా చూస్తారు? అరెస్ట్ అయ్యింది కదా, ఎట్లా చూస్తారు సార్? అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు ఆ మాటలు అనొచ్చా? అనుకోండి అంటే మాట్లాడొచ్చా? మాట్లాడేటప్పుడు అరెస్ట్ చేయడం తప్పేముంది? మాట్లాడకూడదు కదా. ఇప్పుడు మీకు ఆ మాటలు సమర్థించే అవకాశం ఉందా? లేదు సార్, అసలు లేదు కదా. అలాంటప్పుడు మరి ఆయన చట్టం తన పని తాను చేసిపోయింది. రెండోది, మనం మాట్లాడింది నోరు ఉంది కదా అని, మన నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం. మన గన్మ్యాన్లు ఉన్నారు, మన మంది ఉంది, మార్బలం ఉంది, గవర్నమెంట్ ఉంది, మనల్ని ఎవరో చేయలేరు, రారాజులు మనమే అనుకుంటే ఏదో ఒక రోజు మనం ఒంటరివాడి అవుతాం. ఆ ఒంటరివాడు అయ్యేటప్పుడు అటుకాసి మంది మార్బలం వచ్చి మనల్ని కొడుతుంది అని ఎప్పుడో తెలుసుకోవాలి. మనం సింగిల్గా ఉంటే స్టామినా ఎంత, మనం ఎలాగ ఎదుర్కోగలుగుతాం అనేది చేయాలి తప్ప, గన్మ్యాన్లు ఉన్నారని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని, మంది మార్బలం ఉందని ధైర్యం తెచ్చుకొని, గవర్నమెంట్ ఉందని ధైర్యం తెచ్చుకొని ఎదుటివాడి మీద విరవీగి మాట్లాడకూడదు అనేది మాత్రం తెలుసుకోగలగాల. ఫస్ట్ ఆఫ్ ఎవరైనా సరే, అది ఏ పార్టీకి అయినా సరే. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆడపిల్లల్ని, అక్క చెల్లుల్ని, ఆ తల్లుల్ని మాట్లాడుతున్నప్పుడు, అంజనమ్మదేవి గారిని మాట్లాడినప్పుడు, మొత్తం టోటల్గా రేణు దేశాయ్ గారిని మాట్లాడుతున్నారు, వాళ్ళ కూతుర్ని మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు, భువనేశ్వరమ్మని మాట్లాడినప్పుడు, ఆ రోజు ఒక మాట మీరు ఖండించుంటే, ఇది పార్టీ లైన్, ఇది కాదు, ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి, పార్టీలో ఇలా తిట్టడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇంకొకసారి ఇలాంటి రిపీట్ కావద్దని ఒక్క మాట మీరు అని ఉంటే హుందాతనంగా ఉండే. ఈరోజు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేస్తే ఖండిస్తున్నాను, మా పొన్నాల సుధాకర్ రెడ్డి గారు మంది మార్బలం వెళ్ళి సపోర్ట్ చెయ్యండి అంటే భార్యలతో మాట్లాడుతున్నాడు కదా సార్ ఈయన జగన్మోహన్ రెడ్డి. మన వల్లభనేని వంశీ అదే అనేసి మేము మా పార్టీ అంతా సపోర్ట్ ఉంటుంది అని అన్నాడు. ఆ మాట అంటే దాని అర్థం ఏంటి? మీరు ఆ రోజు ఆయన మాట్లాడే మాటలు మీరు కూడా క్షమించను అన్నారు. ప్రజలు క్షమించరా అని మాటలు మాట్లాడాడు. అలాంటప్పుడు అసభ్యకరంగా మాట్లాడాడు. నోట్లో నుంచి రాని మాటలు మాట్లాడాడు. అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మీరు ఆ రోజు ఆడబిడ్డల్ని మరి మాట్లాడేటప్పుడు మీరు అక్క చెల్లెళ్ళు, నా ఆడబిడ్డలు అంటారు కదా, నా ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు మరి అంత మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి మీ పార్టీ లైనా, లేకపోతే మీరు ప్రోత్సహిస్తే మాట్లాడా, మీరు సపోర్ట్ ఇస్తే మాట్లాడా? మీరు ఖండించలేదు కాబట్టి మీరు అన్నింటికి సపోర్టు, కర్త కర్మ నేనే ఉన్నాను, మా పార్టీ ఉంది, అందుకే ఆయన మేము బేలిస్తున్నాం, అందుకే మేము సపోర్ట్ చేస్తున్నాం అని మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ప్రజలకి.
జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎవరైనా తల్లి ఏ తల్లిని మాట్లాడటానికి లేదు, ఏ చెల్లిని మాట్లాడటానికి లేదు, ఏ ఆడబిడ్డని మనం ఇష్టం వచ్చిన అసభ్యకరంగా మాట్లాడటానికి లేదు. ఆ రోజు అన్ని మాటలు మాట్లాడుతూ ఆ తల్లి మాట్లాడుతుంటే రేణు దేశాయ్ గారు కన్నీరు పెడుతూ ఉంటే నన్ను రాజకీయాల్లో ఒక లాక్కండి, దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఆయనతో మీరు మాట్లాడుకోండి, ఆయన ఎదుర్కోండి, నా పిల్లల్ని నన్ను లాక్కండి అంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడుతున్నప్పుడు అంజనమ్మ గారు మాట్లాడుతుంటే, అంజనమ్మ గారు 87 సంవత్సరాలు, చిరంజీవి గారు మదరు, పవన్ కళ్యాణ్ గారు మదరు మాట్లాడుతుంటే ఈ రాజకీయాలు మనకు అవసరమా అంటే ఆమెను కూడా మన రాజకీయాల్లో లాగి మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు అరెస్ట్ చేస్తున్నప్పుడు అన్యాయం, అక్రమం, అన్యాయంగా అరెస్ట్ చేశారని మీరు మాట్లాడుతున్నారే, ఎక్కడ సార్? ఇది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు మొత్తం టోటల్గా ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నారు, మీరు ఖండించినవి చూస్తున్నారు, ప్రజల మీద మీకు ఎంత ప్రేమ ఉందో కూడా చూస్తున్నారు, ఆడవాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉందో కూడా చూస్తున్నారు, అక్క చెల్లెల మీద, తల్లి మీద మీకు ఎంత ప్రేమ ఉందో కూడా చూస్తున్నారు. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నాను, ఆ రోజైనా ఈ రోజైనా మాట్లాడింది తప్పే, ఆవేశంలో మాట్లాడుంటే ఒక్క మాట మీరు మాట్లాడి ఉంటే ఇప్పుడైనా సరే దాన్ని హుందాతనంగా ఉంటుంది తప్ప ఈరోజు పార్టీ నుంచే మాట్లాడించినట్టే కనబడుతుంది తప్ప ఇది పోసాని కృష్ణమూర్తి గారు ముమ్మాటకి ఆయన తప్పు చేశాడు, ముమ్మాటికి తప్పుడు మాట్లాడాడు. తప్పుడు మాట్లాడాడు కాబట్టే శిక్ష అనుభవించక తప్పట్లేదు. ఈరోజు కేసు రిజిస్టర్ అయింది, ఆయన పార్టీ ఆయన గవర్నమెంట్లోనే రిజిస్టర్ అవ్వాలా, వాళ్ళకి రాజకీయంగా సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్లో రిజిస్టర్ అయింది. అప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఉన్నారు, పోలీసులు కూడా ఒకటే. కాకపోతే ఏంటంటే రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయి కనుక ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు యాజ్ పర్ రూల్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేశారు, కేసు రిజిస్టర్ చేశారు, వచ్చారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కడే ఉన్నాడు తప్ప కొడుకు కూడా వెళ్ళలేదంటే, భార్య వెళ్ళలేదు, కొడుకు వెళ్ళలేదు, వెనకాల ఎవరు వెళ్ళలేదంటే దాన్ని బట్టి అర్థం చూసుకోండి. అంటే ఆయన తప్పు చేశాడని భార్య కూడా ఒప్పుకుంది, ఆయన తప్పు మాట్లాడాడని ఒప్పుకుంది. ఆ ఛానల్లో ఒక ఛానల్లో మాట్లాడేటప్పుడు ఒప్పుకుంది, ఏమని ఒప్పుకుంది? మా ఆయన తప్పు మాట్లాడాడు, నేను అడిగాను, నన్ను తిట్టారు కాబట్టి నేను తిట్టాను అని చెప్పారు. ఆయన తిట్టే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి లేదు, టైం లేదు, లోకేష్ గారికి లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈయన కోసం డిస్కషన్ చేసుకున్నంత ఆలోచన వాళ్ళకి లేదు. రేపు పార్టీ ఎలా రావాలి, రేపు గవర్నమెంట్ ఎలా ఫామ్ చేయాలి, రేపు ప్రజలకు ఏం న్యాయం చేయాలి, ప్రజల కోసం మనం ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచించారే తప్ప మీ పోసాని కృష్ణమూర్తి గారిని తిట్టేంత టైం లేదు. కనుక పని కట్టుకొని మీరు తిట్టారు. ఎఫ్డీసీ చైర్మన్ అంటే అర్థం ఏంటి? సినిమా ఇండస్ట్రీ కోసం కాపాడాలి, సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళాలి, ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా చేయించాలి, సినిమా ఇండస్ట్రీకి మంచి ఎలా జరగాలి, అది చేయాల్సిన పని. ఏం చేశారు? ఏమీ చేయలేదు. మీరు అంతసేపు ఉదయం చేసే తిట్లు, ఉదయం చేసే పురాణాలు, ఒకటి మాత్రం చేసే స్కాము. ఏమని? ఫైబర్ నెట్ స్కామ్ని తీసుకొచ్చి ఆ రోజు ప్రసాద్ ల్యాబ్లో ఒక మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి, ఆయన ఫైబర్ నెట్ చైర్మన్, ఆ ఫైబర్ నెట్ ఈయన మన సమాచార శాఖ కమిషనరు, ఈ ఎఫ్డీసీ కమిషనరు, ఈయన ఆ ఫైబర్ నెట్ ఎండి అందరూ కలిపి కూర్చొని మీరు ఈ సినిమాలు మాకు ఇవ్వండి, మేము టెలికాస్ట్ చేస్తాం, మినిమం 5 లక్షల నుంచి మీకు ఎక్స్ట్రా పేమెంట్లు ఇస్తాం, ఏది కావాలంటే ఇస్తాం, మేము విశాఖపట్నంలో మేము మొత్తం ప్రోగ్రాం పెడుతున్నాం, రండి రారండి అని చెప్పి టికెట్లు వేశారు. అది ఎవరు? సినిమా వేసినోడు, సినిమా ఇచ్చినోడు ఉన్నాడు కదా, ఇచ్చినోడు మీ ఫ్యామిలీ కూడా సినిమా చూడరు, సినిమా టెలికాస్ట్కి ఇచ్చినోడు ఫ్యామిలీ కూడా సినిమా చూడరు. అలాంటి సినిమాలన్నీ ఏరి దానికి ఒక లెక్క రాసి ఈ డబ్బులన్నీ ఒక స్కామ్ రూపంలో కొన్ని వెళ్ళాయి, ఇంకా ఎన్నో వెళ్ళాలి. దాంట్లో ఎక్కడో ఫుల్ స్టాప్ పడింది. 600 ఉద్యోగాలు మొత్తం టోటల్గా 100 కిలోమీటర్లు ఫైబర్ నెట్ టోటల్గా వేసానని చెప్పి దాని డబ్బులు మొత్తం టోటల్గా లాగేశారు. ఆ సెటిల్మెంట్ నేనే జరిగింది, అది విజయనగరంలో చిన్నసింతో కూడా మాట్లాడాను, అది జరగకుండానే మొత్తం టోటల్గానే పేమెంట్లు లాగడం జరిగింది. దాంట్లో విజయవాడలో చాలామందితో నేను మాట్లాడడం కూడా జరిగింది, ఎందుకంటే ఆ డబ్బులు సబ్ కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వకపోతే నేనే మాట్లాడాను. అంటే ఇలాంటివన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫైబర్ నెట్ లాంటి సంస్థలో జీవీ రెడ్డి అన్న ఆయన వచ్చి ఇలాంటి అవినీతిని మొత్తం టోటల్గా తీస్తే, అవినీతిని తీసి ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే, ఐఏఎస్ ఆఫీసర్ పట్టించుకోకపోతే ఆయన ప్రెస్ మీట్ పెడితే ఆయన ఏదో తప్పు చేసినట్టు, ఆయన ఏదో మాయ చేసినట్టు, ఆయన ఏదో మోసం చేసినట్టు, వీళ్ళు చేసిన తప్పుల్ని బయట పెడుతున్నాడని దాంతో సీఎం గారికి కంప్లైంట్ ఇవ్వడం, సీఎం గారు వచ్చి మీరు చూసి చూడనట్టు వెళ్ళిపోతుండాలి అని ఏదో అనడం, ఆయన మనసు బాధ అనిపించి సార్ బుద్ధ విగ్రహంలో నేను కూర్చోలేను, వాళ్ళు తప్పు చేస్తుంటే నేను మాట్లాడకుండా ఉండలేను కాబట్టి మీ పార్టీ సభ్యత్వానికి, మీ పోస్ట్కి రిజైన్ చేసేస్తాను, యాట్ సాప్ అని చెప్పి ఒక నిజాయితీపరుడు మనిషి బయటికి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతున్నప్పుడు ఏమైందంటే ఈ పోసాని కృష్ణమూర్తి మీద ఎందుకు ఎంక్వైరీ చేయమంటున్నానంటే ఇప్పుడు అది ఎందుకు తీసుకొచ్చానంటే ఆ నిజాయితీ వాడు తీసుకొచ్చేటప్పుడు ఆయన ఎందుకు ఎంక్వైరీ చేయమంటున్నానంటే ఈరోజు పోసాని కృష్ణమూర్తి దాంట్లో లింకులు ఉన్నాయి. మేము అందుకే ఫైబర్ నెట్ స్కామ్లో లింకులు ఉన్నాయి. ఆ రోజు ప్రసాద్ ఏం జరిగింది, ఆ రోజు విశాఖపట్నంలో ఏం జరిగింది, ఆ రోజు మొత్తం టోటల్గా సినిమా వాళ్ళు ఎన్ని సినిమాలు కొన్నారు, ఎక్కడి నుంచి ఎంత డబ్బు బయటికి వెళ్ళింది, ఆ ఎవరెవరి డబ్బు బయటికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఈయన పాత్ర ఏంటి, ఆ ఎండి విజయ్ కుమార్ రెడ్డి పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా దీన్ని వెలికి తీసి ఈ పెద్ద స్కామ్ని బయట పెట్టడానికి దానికి కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఈయన్ని కూడా దాంట్లో మొత్తం ఎంక్వైరీ చేయమని అడుగుతున్నానే తప్ప జీవీ రెడ్డి గారు అడిగిన మాట నేను అడుగుతున్నా. ఆయన పోస్ట్లో ఉండి అడిగాడు, మేము అడుగుతున్నాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ 3 నెలలు అయితే వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు ఉద్యోగాలు తీసేయాలి, వీళ్ళు 4 సంవత్సరం బట్టి రాకుండా డబ్బులు తీసుకుంటున్నారు, ఇది గవర్నమెంట్ సొమ్ము తినేస్తున్నారంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పట్టించుకోకుండా అసలు ఏమీ సంబంధం లేకుండా గవర్నమెంట్ సొమ్ము పోతున్నా కూడా పట్టించుకోకపోతే మరి యాక్షన్ తీసుకోవాలా, జీవీ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలా, అంటే నిజం చెప్పే మీద యాక్షన్ తీసుకోవాలా, అంటే నిజం చెప్పకూడదా, అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది చంద్రబాబు నాయుడు గారు. గత పాలకులు చేసినట్టు మనం కాదండి, వాళ్ళ మీద మనం ఎంక్వైరీ చేసి పట్టుకొని అరెస్ట్ చేసి గవర్నమెంట్ సొమ్మును కాపాడాలే తప్ప మనం వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే దోచుకెళ్ళిపోతుంటే ఐఏఎస్లకు భయపడి, ఐపీఎస్లకు భయపడి, ఎంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లకు భయపడి, ఉద్యోగాలకు భయపడి, జేసీలకు భయపడి, జేఏసీలకు భయపడి ఎన్నాళ్ళు మనం గవర్నమెంట్ నడుపుతామండి. వీళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు చాలామంది ఎంప్లాయీస్ జరుగుతున్నాయి. వాళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళు మనం పట్టించుకోకపోతే ఎలాగా, వాళ్ళ మీద ఎంక్వైరీ వేయకపోతే ఎలాగా, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఎలాగా. దయచేసి ఒక జీవీ రెడ్డి గారు చెప్పిన కార్యక్రమం మీద ఎంక్వైరీ చేయండి, అలాగే పోసాని కృష్ణమూర్తి గారి మీద ఎంక్వైరీ చేయండి. మేము అన్నీ కూడా దయచేసి చాలామంది ఆఫీసర్లు పంచాయతీలో అవినీతి కూరుకుపోయింది, అవినీతి రాజ్యం వెళ్తుంది కనుక పంచాయతీలో ఈఓలు ఎంతోమంది ఉన్నారో అంతమంది మీద ఎంక్వైరీ చేయండి. వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళు మొత్తం టోటల్గా ఎమ్మెల్యేలకు వాళ్ళకి లింకులు ఏంటి, ఈ పంచాయతీలు 13,226 పంచాయతీల్లో ఎక్కడ మనకి ఎంత రావాలి, నెలకు ఎంత రావాలి, ఎంత వస్తుంది, ఇప్పుడు ఎన్ని వేల కోట్ల బకాయిలు ఉన్నాయి, ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు, ఇలాంటివన్నీ చేయమని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ చట్టం తన పని తాను చేసిపోతే పోసాని కృష్ణమూర్తి గారికి చట్టానికి ఎవరు అతిథులు గారు. కోర్టు వారి దగ్గర నించోబెట్టిన తర్వాత కోర్టు లా ఏం చెప్తుందో అది వినవలసిందే, జడ్జి గారు ఏం చెప్పినా అందరూ బద్దులై నిలబడవలసిందే. కనుక వైసీపీ వాళ్ళు ఈరోజు మాట్లాడిన మాటలకి, ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలకి ఆడపిల్లల మీద గౌరవం ఉంటే, అక్క చెల్లెల మీద గౌరవం ఉంటే, తల్లి అనే వాళ్ళ మీద గౌరవం ఉంటే ఆ రోజే మీరు ఖండించాలి తప్ప ఆయన మాటలు ఈరోజు మీరు అరెస్ట్ అయిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదని దయచేసి చట్టం తన పని తాను చేసిపోతుంది. ఒక్కటి మాత్రం నేను మళ్ళా చెప్పగలుగుతున్నా, పోసాని కృష్ణమూర్తి గారిది ఒక లెసన్గా తీసుకోండి. మనం మంది ఉంది, మార్బలం ఉంది అని ఇలాగే మనం అన్నీ చేసుకుంటూ వెళ్తే 100% మనం తప్పు చేసి ఎప్పుడొకప్పుడు చట్టానికి మనం దొరక తప్పదు, మన శిక్ష అనుభవించక తప్పదు అని మాత్రం తెలుసుకోని మాత్రం చెప్తున్నా. ఎనీ పార్టీస్ అందరూ కూడా తెలుసుకోమని అడుగుతూ, అలాగే దయచేసి మీరు ఈ రాజకీయ ప్రేరేపిత కేసుల్లోని మీరు ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని నష్టపరచకుండా, ప్రజల సొమ్ముని మీరు ఇబ్బంది పెట్టకుండా, ఇవన్నీ 100 కోట్లు అవుతున్నాయి, కొన్ని రాజకీయ ప్రేరేపిత కేసులో వేల కోట్లు అవుతుంటప్పుడు దయచేసి ఎవరైతే, నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, స్పెషల్ డిస్కషన్ పెట్టి ఒక స్పెషల్ జీవో పాస్ చేయండి సార్, ప్లీజ్ రిక్వెస్ట్. మనం ఎందుకంటే రాజకీయ ప్రేరేపిత కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసులు రిజిస్టర్ అయిన తర్వాత ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు ఆ రాజకీయ పార్టీ దగ్గర వసూలు చేసి గవర్నమెంట్కి ఇచ్చే విధంగా ప్రజల సొమ్ము ప్రజల మీద భారం పడకుండా ఉండాలని ఈ రాజకీయ కేసులు, కక్ష సాధింపు కేసులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద పెట్టుకున్న ప్రతి కేసు కూడా ఆ డబ్బు ఆ రాజకీయ పార్టీ నుంచి వసూలు చేయమని స్పెషల్ డిస్కషన్లో జీవో పాస్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ సార్ ఇది ఒక చిన్న క్వశ్చన్, దీంట్లోనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తప్ప అంత ముందు వరకు ఇలాంటి కల్చర్ లేదని కూడా కదా సార్. అంటే ఒక ప్రత్యర్థి పార్టీ నాయకుల మహిళలను విమర్శించడం, వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టడం, చంద్రబాబు నాయుడు వైఫ్ని భువనేశ్వరి గారిని విమర్శించారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి వైఫ్ని కూడా విమర్శించారు, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లలను అన్నారు. అట్లా నేను డిస్కస్ చేయదలుచుకోలేదు అసలు. ఆ విషయాలు కూడా మీరు ఎత్తకూడదు, నేను డిస్కస్ చేయను. ఎందుకంటే ఎవరికో బుద్ధి లేదు మాట్లాడాడు, మనం ఎందుకు మాట్లాడాలి? ఆడపిల్ల సార్ ఒక్కటి, ఎదుటివాడు మాట్లాడాడు, వాళ్ళకు బుద్ధి లేదు, మనకు బుద్ధి లేదా?
కనుక దానికోసం ఆ పేరు కూడా ఎత్తకూడదు, అలాంటి విషయాలు డిస్కషన్ కూడా లేదు చేయకూడదు. సార్, రాజకీయాల్లో No, అంత no, no. ముందుకు ఇలాంటి డిస్కషన్ కూడా సంస్కృతి, చేయకూడదు. ఇలాంటి సంస్కృతి ఇలాంటి అదే చెప్తున్నా, ఇలాంటి డిస్కషన్ చేయకూడదు. ఇలాంటి రాజకీయాల్లో ఉమ్. ఇలాంటి మన నోట్లో నుంచి ఆ మాట రాకూడదు. ఎవడో బుద్ధుడిని ఏదో చేసిన తప్పులు మనం మాట్లాడకూడదు. ఉమ్. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇలాంటివి జరిగాయి కాబట్టి అందుకనేసి ఈరోజు ఇన్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రాజకీయం హుందాతనంగా ఉండేది, ఇప్పుడు కూడా ఆడపిల్లల్ని ఈ విధంగా ప్రజలు మాట్లాడడం గమనిస్తారా సార్ ఇవన్నీ? ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు గమనించే గవర్నమెంట్ మార్చారు. ఉమ్. మరి వీళ్ళు కూడా తప్పు చేస్తే గవర్నమెంట్ మారుతుంది మళ్ళీ. ఓకే. కానీ నేను ఏమంటున్నాను, హుందాతనంగా గవర్నమెంట్ నడపాలి తప్ప ఇలా రాజకీయ ప్రేరేపణతో ఇంటూ ఫ్యామిలీస్ని ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. రైట్ సార్, ధన్యవాదాలు.